సో ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాము అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ది ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్తే మనకు ఒక సార్టెడ్ అరే ఇస్తారు, అది నమ్స్ అని ఉంటుంది. మనము డూప్లికేట్స్ ని రిమూవ్ చేసి ఇన్ ప్లేస్ గా స్టోర్ చేయాలి ఎలిమెంట్స్ ని. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు రిటర్న్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. అదేంటి కే. ఫస్ట్ కే ఎలిమెంట్స్ లో యూనిక్ వాల్యూస్ ఉంటాయి అండ్ రెస్ట్ ఎలిమెంట్స్ మనకు ఇంపార్టెంట్ కాదు. ఇది వచ్చేసి ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇన్ కేస్ మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం అవ్వకపోతే ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. మనకు ఒక ఇన్పుట్ అరే ఇచ్చారు నమ్స్ అని, మనం రిటర్న్ ఏం చేయాలి, మనము యూనిక్ ఎలిమెంట్స్ ని రిటర్న్ చేయాలి. ఇందులో మనం కనుక యూనిక్ ఎలిమెంట్స్ ని చూస్తే 0 ఒకటి ఉంది, 1 ఒకటి ఉంది, 2 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది, 4. సో మొత్తం ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వీటిని స్టార్టింగ్ ఆఫ్ నమ్స్ మనము ప్లేస్ చేయాలి అండ్ రెస్ట్ ఆల్ మనకు సంబంధం లేదు. సో ఇది వచ్చేసి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నౌ వాట్ వి విల్ డూ ఇస్ లైక్ వి విల్ కంపేర్ నమ్స్ ఆఫ్ 1 అండ్ నమ్స్ ఆఫ్ 0. ఇవి రెండింటిని కంపేర్ చేస్తే 0 0 ఇవి రెండు ఈక్వల్ ఉంది కాబట్టి వి విల్ స్కిప్ ఇట్. అంటే ఈ 1 దగ్గర ఉన్నది యాడ్ చేయము మనము. సో నెక్స్ట్ ఐ వచ్చేసి 2 దగ్గరకు వస్తుంది అండ్ నౌ అగైన్ వి విల్ కంపేర్ నమ్స్ ఆఫ్ 2 విత్ నమ్స్ ఆఫ్ 1. సో ఇట్లా కంపేర్ చేస్తున్నప్పుడు ఇది మళ్ళీ మనకు సేమ్ ఉంది కాబట్టి వి విల్ స్కిప్ ఇట్. అండ్ నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ చేసినప్పుడు 3 ఇండెక్స్ దగ్గరకు వస్తుంది. నౌ వి విల్ కంపేర్ నమ్స్ ఆఫ్ 3 విత్ నమ్స్ ఆఫ్ 2. ఇఫ్ యూ కంపేర్ ఇక్కడ 1 ఉంది నమ్స్ ఆఫ్ 3 దగ్గర అండ్ నమ్స్ ఆఫ్ 2 దగ్గరనేమో 0 ఉంది, విచ్ ఇస్ నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ ఉన్న సిచువేషన్ లో మనం ఏం చేస్తాము, యూనిక్ అరేలో కాపీ చేస్తాం. కాపీ టు యూనిక్ అరే. ఓకే, అండ్ దెన్ ఐ ప్లస్ ప్లస్ ఐ వచ్చేసి 4 దగ్గర ఉంటుంది. సో నౌ మనం ఏం చేస్తాం, నమ్స్ ఆఫ్ 4 అండ్ నమ్స్ ఆఫ్ 3 కి కంపేర్ చేస్తాం. ఇఫ్ యూ కంపేర్ దీస్ ఆర్ సేమ్ దెన్ వీ విల్ సింప్లీ స్కిప్ ఇట్. అండ్ నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ చేసినప్పుడు ఐ 5 దగ్గరకు వస్తుంది. నౌ యూ విల్ కంపేర్ నమ్స్ ఆఫ్ 5 అండ్ నమ్స్ ఆఫ్ 4. If you compare this is 2 and this is 1, that means not equal ఉంది కాబట్టి we will copy this element to the unique array, that is 2. And then I plus plus అయినప్పుడు 6 దగ్గరకు వస్తుంది, nums of and nums of 5. If you see these two are not equal, so what we'll do, we will copy again. Copy what, 3 ని కాపీ చేస్తాం and I plus plus 7 దగ్గరకు వస్తుంది. సిమిలర్ గా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు 4 కూడా ఈ యూనిక్ అరేలోకి వస్తుంది. ఈ యూనిక్ అరే యొక్క సైజ్ అంతా 5. That means this is the answer. We are returning the number of unique elements.